ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయంలో మనం చదువుకున్న ఈ మాటలు ప్రభువా 29వ వచనం నుంచి, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. హల్లెలూయా. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవుని రాజ్యము అంటే దేవుని అద్భుతాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు జరిగి దేవుని ప్రేమతో, దేవుని వాక్యముతో, దేవుని ఆత్మతో దేవుని ప్రజల ముందుకు కదలటమే దేవుని రాజ్య వ్యాప్తి. దేవుని జ్ఞానం అనేది, దేవుని శక్తి అనేది ఎంతమంది ప్రజలు పొందుకుంటారో అందరిలో ఆయన రాజ్యం అలా వ్యాప్తి చెందుతారు. అందుకొరకే అక్కడ దేవుడు కార్యాలు చేయకూడదు, మీరు దేవుని నామముని ప్రకటించకూడదు, యేసు పునరుత్థానాన్ని ప్రకటించకూడదు, యేసు నామంలో అద్భుతాలు మీరు చేయకూడదు. ఎందుకంటే అప్పుడే పుట్టుకుంటాడు సుమారు 40 సంవత్సరాల వంటి దేవాలయపు ద్వారము దగ్గర కూర్చుని ఉన్న వారికి ఒకేసారి నడకొచ్చింది. ఒక గొప్ప అద్భుతం జరిగిపోయింది. మనలాంటి సేవకుడు వెళ్ళి అక్కడికి, 2 సేవకులు వెళ్ళి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నువ్వు లేచి నడు అంటే వాడు దిగ్గున లేచి నడిచారు. అది చాలా మారుమ్రోగిపోయింది. ఈ రోజుల్లో సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ గా ఉందో అంత ఫాస్ట్ గా దేశమంతా ఆ న్యూస్ వెళ్ళిపోయింది. ప్రాక్టీస్, అరే ఆ కుంటోడు నడుస్తున్నాడు, ఆ కుంటోడు గెలుతున్నాడు, ఆ కుంటోడు నాట్యమాడుతున్నాడు, ఆ కుంటోడు గుడిలోకి వచ్చాడు. ఇవన్నీ కూడా అక్కడ చూసే వాళ్ళందరూ కూడా ఆ దేశ ప్రధానుల దగ్గరికి, దేశాన్ని ఏలుతున్న వారి దగ్గరికి, ఆ దేశాన్ని నడిపిస్తున్న వాళ్ళ దగ్గరికి, రాజకీయ ప్రముఖుల దగ్గరికి, ఆ ప్రభుత్వ అధికారుల దగ్గరికి, దేశ పెద్దల దగ్గరికి వెళ్ళిపోయింది ఆ న్యూస్. అందరికీ వెళ్ళిపోతే అందరూ ఆశ్చర్యపోయారు. అరే దేవాలయం దగ్గర కూర్చున్నాడు ఈయనే కదా, భిక్షమెత్తుకున్నాడు ఈయన, ఇంకా భిక్షగాడు. ఆయన ఎవరు? భిక్షగాడు. వీడే కదా ఇప్పుడు నడుస్తున్నాడు రా, ఇప్పుడు గంతులు వేస్తున్నాడు, మెట్లు ఎక్కేస్తున్నాడు, మెట్లు దిగేస్తున్నాడు. ఇంతకు ముందు నలుగురు తనని మోసుకుని వెళ్ళాల్సి వచ్చేది, ఇంతకు ముందు మనుషుల మీద ఆధారపడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు దేవుని మీద, యేసు నామం మీద ఆనుకొని నడుస్తున్నాడు. ఈ 40 సంవత్సరాల కుంటోడు. పుట్టినది మొదలుకొని కుంటేవారని రాయబడింది బైబిల్లో. అయితే అలా మీరు చేయొద్దు, అలా చేయకూడదు. ఒక మనిషి బాగుపడకూడదు, లోకానికి ఒక మనిషి బాగుపడకూడదు. సాతాను దృష్టిలో ఒక మనిషి బాగుపడకూడదు, చెడిపోయిన మనిషి బాగుపడకూడదు, కుంటోలు నడవకూడదు, మూగోలు మాట్లాడకూడదు, చెవిటోలు వినకూడదు, బేదోడు ధనవంతుడు అవ్వకూడదు, అజ్ఞాని జ్ఞాని అవ్వకూడదు. ఇలా ఇది లోకం. కానీ యేసుక్రీస్తు ప్రభు మాత్రం అలా కాదు. ఆయన ప్రేమ విభిన్నమైనది, ఆయన శక్తి విభిన్నమైనది. ఆయన ప్రజలందరినీ ప్రేమించే దేవుడు. హల్లెలూయా. ఆయన్ని ఎవరైతే బాగు చేయమని కోరుకుంటారో వారందరినీ బాగు చేసే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి ఎంతమంది వస్తారో ఆయన కాదనకన్నా దోషి వేసే దేవుడు కానే కాదు. ఆయన విచిత్రం. ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ
రాజులందరికంటే ఆయన విభిన్నమైన. కాబట్టి ప్రియులారా, వాళ్ళు చెప్తున్నారు మా శక్తి వల్ల కానీ మా బలము వల్ల కానీ లేదా మేమేదో ఎక్కడి నుంచో ఊడిపడ్డామని కానీ మేమేం చేయలేదండి. మేము ఆయనకి యేసు నామాన్ని ఇచ్చాం. హల్లెలూయా. యేసు నామంలో లేచి నడు అన్నామంతే. నడిపించినవాడు ఆయన, నిలిపించేవాడు ఆయన, లేపినవాడు ఆయనే. వాళ్ళ ఏమీ లేదు. ఈ శక్తి, ఈ బలము, ఈ అధికారము, ఈ స్వస్థత వీరికి నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో పొందుకున్నాడు వీడు అని సాక్ష్యం ఇచ్చారు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది ఎన్ని సంవత్సరాల బట్టి, ఎన్ని సంవత్సరాలు, నెలలు బట్టి వారి యొక్క సమస్యల్లో ఇమిడిపోయారో నాకు అర్థం కావట్లేదు. కొంతమందికి ఇంకా ధైర్యం చాటం లేదు, ఇంకా నమ్మకం చాటం లేదు. దేవుళ్ళో ఇంకా నమ్మకం కావాలి, దేవుళ్ళో ఇంకా విశ్వాసం కావాలి, దేవుళ్ళో మనకి ధైర్యం కావాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి, తెగువ కావాలి, తెగింపు కావాలి. ఎవడైతే ప్రాణం పోతుందని భయపడతాడో వాడి ప్రాణం పోతుంది. ఎవడైతే ప్రాణాన్ని లెక్క చేయకుండా నాకేం అవదు అని అనుకుంటాడు వాడు బ్రతుకుతాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? అంటే ప్రాణం పోతుందేమో అన్నది భయం, అరే ప్రాణానికి ఏం కాదు అన్నది హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు వాళ్ళందరూ వచ్చి వాళ్ళు బెదిరించారు. వాళ్ళ బెదిరింపులకి కొంత భయం కలిగింది, కానీ వీళ్ళకి మా ధైర్యం నువ్వే యేసయ్యా అని ఏం చేశారంటే వాళ్ళందరూ కలిపి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. మీరందరూ అలాగే ఇక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మీరందరూ ఎలాగైతే ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో, మీ అవసరాల కొరకు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో, మనలో దేవుడి కార్యం జరగాలంటే ముందుగా ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన లేకుండా పరిచర్య జరగదు. ప్రార్థన లేకుండా పరిశుద్ధాత్మ కార్యాలు జరగవు. ప్రార్థన లేకుండా ప్రభు మనల్ని దీవించడం. హల్లెలూయా. బాప్తిసం తీసుకున్నానులే, నీటిలో మునిగేసానులే, పాపాలు పోయాయిలే అని నువ్వు ప్రభు దగ్గరికి రాకుండా ఉంటే, నువ్వు ప్రభును స్తుతించకన్నా, కనపరచకన్నా, కీర్తించకన్నా ఉంటే నీకేం ప్రయోజనం ఉండదు. అర్థమైందా? ఇల్లు కట్టి దాంట్లో నివసించకుండా ఉన్నంత చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుంది. బంగ్లా కట్టుకున్నాం, దాంట్లో నివాసం ఉండలే. నాటుకోడి కూర వండుకున్నాం, తినలే. తుమ్ముడి బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్ లాగా మనం తూకం వేసుకొని అన్నం తిన్నట్టుగా తినాలి. బంగారు షాపుల్లో ఉన్న వాళ్ళు, బంగారు ఓనర్లు అందరూ తూకం వేసుకొని అన్నం తింటారు. 2 కందిబద్దలు, 2 మజ్జిగ చుక్కలు, చిన్న తూకం. ఇటు చూసారా, చిన్న బంగారు వెండి చూస్తారు. ఆ తూకం ఎంత తూకం కాదు. అర్థమైందా? అన్నీ ఉంటాయి కానీ వాళ్ళకి ఏముండదు, తినే యోగము ఉండదు. ఎందుకు? లోన రోగము. హల్లెలూయా. కాబట్టి నేనేమంటానంటే, యేసు ప్రభు దగ్గర ఉండేటప్పుడు అలాగా ఉండదు. నీ రోగాలన్నీ కుదిర్చే దేవుడు యేసు దేవుడు. నీ పిరికినంతటిని తీసేవాడు యేసు దేవుడు. అలాగే నా ఇల్లు కట్టుకుని దాంట్లో నివాసం లేకపోయినా మనకంతా నిరుత్సాహపడతాము. బాప్తిసం తీసుకున్న తర్వాత ప్రార్థనా జీవితం లేకపోతే అంతే నిరాశ మనకు దేవుడి దగ్గర ఎదురవుతాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు ప్రభుని రోజు స్తుతించాలి, కనపరచాలి,
కానీ ప్రార్థన అంటే మన మనవులు ఆయనకి చెప్పడం, మన కోరికలు మనం దేవుడి దగ్గర పెట్టడం. దేవా నీ చిత్తమే జరుగుగాక అని చివరిలో ఆయనకి అప్పగించడం. ఎందుకంటే మనం కోరినవన్నీ ఇవ్వగలిగిన సమర్థుడే ఆయన. కానీ ఆయన చిత్తానుసారంగా ఏమున్నాయో తెచ్చుకోవడంలోనే తెలివి ఉపయోగించుకోవాలి. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా ఇప్పుడు నేను అంబానీ అంత ధనవంతుని అయిపోయి దేవాలంటే ఆయన నిమిషంలో చేయగలడు. కానీ అంబానీతో నువ్వు పోల్చుకున్నావు ఎందుకు నాన్న? అంతకన్నా ధనవంతుడిగా నేను చేయగలను నీకు, కానీ వాడి పోలికి నీకెందుకు అని. నాకన్నా ధనవంతుడు ఎవడైనా ఉన్నాడు ఈ దేశంలో, నాలాగే నువ్వు ధనవంతుడు అని మనకి ఏ స్థితిలో దేవుడు పెడితే ఆ స్థితిలో మనం జీవించడం నేర్చుకోవాలి. దేవుని చిత్తానికి లోబడాలి. ప్రభువా ఇదిగో నాకు ఈ ఆశ ఉంది, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఈ కోరిక ఉంది, నాకు నా కుటుంబానికి ఈ దీవెన కావాలి, నా పరిచర్యలో ఈ అవసరం ఉంది, ఈ దీవెన కావాలి, నా భార్య నా బిడ్డలకి ఇదిగో ఈ అవసరం ఉంది అని దేవుడి దగ్గర మొర్ర పెట్టడం అనేది ప్రార్థన. అని వాటన్నింటినీ తీర్చగల దేవుడు నువ్వే నాయన అని ఆయన్ని ఒక పాట పాడో, లేకపోతే ఒక కీర్తన పాడో, లేకపోతే ఒక పద్యం పాడో, లేకపోతే నీకు తోచినట్టుగా నజరేయుడా నీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు, యెహోవా రాఫా నీకు స్తోత్రాలు, యెహోవా నిస్సీ నీకు స్తోత్రాలు అని స్తోత్రించడం, కీర్తించడం అనేది చాలా గొప్ప సంగతి. ఆ రకంగా ఆయన కీర్తించడం అనేది నువ్వు చేయగలిగితే నీకు ఆయన మీద ఇంకా ఎక్కువ నమ్మకం కలుగుతుంది. ఆయన నీ అవసరాలు తీర్చగలన్న ధైర్యం నీకు కలుగుతుంది. చెప్పలు మీకు తెలుసా? మా అవసరం సేవలు, మా అవసరాన్ని మీకు తెలుసు, సంఘానికే తెలుసు, ఇంకెవరికి తెలియదు, లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు, సేవకుల అవసరాలు తెలియదు. మీ పాస్టర్ గారు ఆ మధ్య చాలా బలహీనపడ్డాడు, ప్రాణాన్ని చాలా ఇబ్బందులైనాయి. ఆయన కోసం మేము ఇంటి దగ్గర కన్నీరు కాచి ప్రార్థన చేశాం. దేవుడి సన్నిధి, దేవుడి వాక్యం నేను చెప్తున్నాను. ఒకరోజు ఎర్లీ మార్నింగ్ ఆంధ్రవాసు వెళ్ళాము అక్కడికి. ఆ రోజు సాయంత్రం చూసాము. సాయంత్రం చూసిన తర్వాత చూసి ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి అనిపించింది, దేవా ఈ రోజున డేవిడ్ పాస్టర్ గారు అక్కడ ఉన్నారు, ఇంకొక ఆయన ఇంకో రోజు ఉంటాడు, ఒకవేళ నేనున్నా నా భార్య పెట్టినలాగా దీన్ని ఏం చేయగలను, మేము ఇలా వెళ్ళగలం. వెంటనే ఆయన్ని అక్కడి నుంచి తీసుకొచ్చే ఇంటికి తెల్లవారు 8 గంటలప్పుడు 7-8 మధ్యలో నా కళ్ళంబ నీళ్లు కారుతున్నాయి. నా భార్య అడుగుతుంది, ఎందుకు ఏడుస్తున్నా తెల్లవారు? పాస్టర్ గారి పరిస్థితులు ఉన్నామా? పాస్టర్ గారికి తెలియదు. అక్కడికి పరిగెత్తలో తెలియదు. పిల్లడు చిన్న చంటి పిల్లడు 18, 19, 20 సంవత్సరాలు వస్తే పరిగెడతాడు అక్కడికి. ఇలా వచ్చింది అంటే ఆవిడ కూడా నాతో ఏకీభవించి మీ ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేసి చెప్పాలండి. ఇప్పుడు మనం చక్కగా హ్యాపీగా బయట తిరగేస్తుంది. అయ్యగారు అలా చిన్న అయ్యగారు చూసారా చక్కగా హ్యాపీగా. మాస్టర్ గారు ఎలాగున్నారు? మీ అందరూ ప్రార్థన బలము చేత మీకు మేలు కలుగుతుంది. ప్రార్థించకుండా మన ప్రభు కార్యాలు చేయడం అనేది, మీ జీవితంలో ఎక్స్పెక్ట్ చేయడం అనేది, మీ జీవితంలో మీరు ఊహించడం అనేది అది మన తప్పు. ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసే ముందు పరిశుద్ధ గ్రంథాన్ని ఒక అధ్యాయమైన, ఒక 2 అధ్యాయాలైనా ముందు చదివి దాంట్లో ఏ మాట నీకు దేవుడు చెప్పాడో, పలుకుతున్నాడో ఆ మాట ఎత్తు పట్టుకొని ఈ బెదిరింపులు చూసారా? ఈ బెదిరింపులు ఉన్నాయి, ఈ బెదిరింపులకు మేము భయపడాలా? మేము ముందుకెళ్తే మళ్ళీ ఇంకేమవుతుందో తెలీదు. ఇదిగో ప్రభువా మాకు ధైర్యం కావాలి ప్రభువా అని నీ వారు లేఖనానుసారమైన ప్రార్థన చేసి, నీవు లేఖనానుసారమైన ప్రార్థన చేయాలి, వాక్యానుసారమైన ప్రార్థన చేయాల. ఆ వాక్యం నీతో ఏం మాట్లాడుతున్నాడో, దేవుడు తన మాట ద్వారా నీతో ఏం మాట్లాడుతున్నా ఆ మాట ఎత్తుకుని ప్రార్థన చేయాల. అప్పుడు ఒక పాట పాడాలా, ఒక కీర్తన పాడాలా. అప్పుడు
అప్పుడు దేవా ఇదిగో చివరిలో నాయన నువ్వు నిజంగా ఈ కార్యం చేస్తావని నేను నమ్ముచున్నాను, పిరికితనం లేకన్నా, అనుమానం లేకన్నా, అవిశ్వాసం లేకన్నా సహాయం చేయదావా, నీ చిత్తాన్ని నువ్వు జరిగించుదావా అని నువ్వు ప్రార్థన చేస్తే ప్రభు నీ పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఇక ధైర్యం కదా, ధైర్యం కొరకు మాట్లాడుతున్నాడు. నీకు ధైర్యం ఎలా వస్తుంది అంటే ఈ ధైర్యం అనేది వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి రావడం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ తన మీదకి వాళ్ళ మీదకి రాగానే వాళ్ళందరూ దేవుని ఆత్మ చేత నింపబడిన వారే ధైర్యముతో వాక్యాన్ని బోధించారు. మీరు ఏం చేసుకొని ఇంకా మా ప్రభు మమ్మల్ని వాక్యం బోధించమన్నాడు, అయ్యా ప్రకటించమన్నాడు. యేసు పునరుత్థానుడు, యేసు నామములోనే స్వస్థత, యేసు నామములోనే రక్షణ కలుగుతా తప్పించి ఇంకే నామములో కలగదు. మీరు ఏం చేసుకుంటున్నారు అంతే. మేము అన్నదానికి మేము కట్టుబడ్డాను. ఇదే నమ్మకం మాది, ఇదే ధైర్యం మాది, ఇదే నిజం, ఇదే సత్యం, ఇదే మార్గం. ముస్కరులారా, మూర్ఖులా శిలువ మీద చంపేశారు. మీ అవిధేయత వల్ల, మీ అన్యాయాల వల్ల, మీ అక్రమాల వల్ల, మీ అజ్ఞానం వల్ల దేవుణ్ణి చంపేశారు అని పేతురు మాట్లాడింది అక్కడ 3-4 అధ్యాయాలు. తెలుసా మీకు? ఆయన వల్లనే పాపాలు పోయేవి, ఆయన వల్లే పాప క్షమాపణ కలిగింది, ఆయనే కలవరి శిలువలో రక్తం కాచడం ద్వారా మన పాపాలన్నీ తుడిచివేశాడని అంత ధైర్యంగా వారి వాక్యాన్ని బోధించవచ్చు. ఈరోజు నా పరిశుద్ధాత్మ మనకి ధైర్యాన్ని కలిగించాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనకి సామెతలు 28వ అధ్యాయం 1వ వచనంలో నీతిమంతుడు సింహము వలె ధైర్యంగా ఉంటాడు అని చెప్పడం జరిగింది. నీతిమంతుడు సింహం వలె ధైర్యముగా ఉంటాడు. సింహానికి పిరికితనం ఉండదు, సింహానికి పిరికితనము ఉండదు. అడవిలో ధైర్యంగా నడవగలిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు సింహం అనేది ఇలా వస్తే గనక దాన్ని చూచి జింకో, నక్కో, లేకపోతే ఇంకొక చిన్న జంతువు ఏదో ఒకటి భయంతో అరుస్తుంది, కానీ భయంతో పారిపోద్ది, సైలెంట్ గా ఉండదు. అది అరవదు కదా, అది అరవదు. చిన్నపిల్ల అది అరవదు, చిన్న జంతువు అరవదు. కానీ ఈ సింహం వెళ్ళేటప్పుడు అది రక్షించుకొని, లేకపోతే తన స్వరాన్ని చెప్పుకొని వెళ్ళగలదు. అది గర్జించగలదు, అది ఏదో ఒకటి అది స్వరం, అది మాట్లాడుకుంటూ వెళ్ళగలదు, అది రాజకీయంగా చక్కగా వెళ్ళగలదు. ఎంత పెద్ద ఏనుగు లాంటి జంతువు వచ్చినా సరే అది పిరికి పడదు. ఎందుకు పడదు అంటే అది రాజు, అడవికి రాజు. ఎంత బలమైన జంతువునైనా అది సంహరించగలదు, దానికి ధైర్యం ఎక్కువ. అలాగే ఈ లోకములో ఎవరికి ధైర్యమో తెలుసా? నీతిమంతుడికి ఒక్కడికే ధైర్యం. హల్లెలూయా. పరిశుద్ధమైన యేసు రక్తములో కడగబడిన ప్రతి వాడు నీతిమంతుడే. హల్లెలూయా. నజరేయుడైన యేసు క్రీస్తును అంగీకరించిన వాడు నీతిమంతుడే. ఈ లోకములో చేసిన పాపాలన్నీ కూడా ఆయన నామమును అంగీకరించడంలోనే రక్షణ కలుగుతుంది. నువ్వు ఎప్పుడైతే హృదయంలో యేసుని ప్రభువుగా అంగీకరించి నోటితో యేసే ప్రభువును ఒప్పుకున్నావో నీకు రక్షణ కలుగుతుంది. అనగా పాప క్షమాపణ కలుగుతుంది, అనగా విమోచనము కలుగుతుంది, అపరాధములకు క్షమాపణ కలుగుతుంది. అప్పుడు నీకు పాపాలన్నీ నిలిచిపోయేవని నువ్వెవరు అయ్యావు? పరిశుద్ధుడు అయ్యావు. పరిశుద్ధుడు అంటే ఎవరు? నీతిమంతుడు అయ్యావు. ఈ నీతి ఎలాగొచ్చింది? ఈ లోకంలో ఎవరు ఇవ్వలేదు, ఏ కుటుంబము ఇవ్వలేదు, ఏ కులము ఇవ్వలేదు, ఏ బలము ఇవ్వలేదు, ఏ వ్యవస్థ ఇవ్వలేదు, ఏ దేశంలో పరిపాలిస్తున్న ప్రభుత్వాలు ఇవ్వలేదు, రాజకీయ వ్యవస్థ ఇవ్వలేదు, కుల వ్యవస్థ ఇవ్వలేదు.
రాలేదు, కానీ యేసు క్రీస్తు నామములో ఇది మనకి సంపూర్ణముగా దొరికింది. ఉచితముగా రక్షణ దొరుకుతుంది, ఉచితముగా పాప క్షమాపణ. ఇప్పుడు మనం ఎంత ధైర్యం, ఎప్పుడైనా సరే తప్పు చేస్తే బితుకు 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 మన ఇంట్లోకి వెళ్తాం, లేకపోతే ఊరిలోకి వెళ్తాం, లేకపోతే గుడిలోకి వస్తాం. కానీ మన పాపాలు, మన తప్పులన్నీ యేసు రక్తములో యేసు ప్రభువే కడిగేస్తే మనకి ఇంకెంత ధైర్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యం. నేను అనేక మాటలు చెప్పడానికి వచ్చాను, కానీ మిమ్మల్ని బాధపడటం నాకు ఇష్టం లేదు. నాకు సుదీర్ఘమైన ప్రయాణాలు ఉన్నాయి. ఇంకా ఏ మాటలైనా చెప్తానని చెప్పలేదు అనుకున్నాను. ప్రార్థన చేసుకుంటూ, నాకు ప్రార్థన చేస్తూ సహకరిస్తూ వీళ్ళు ఎంతో మంది సహకరిస్తున్నాను. ఈ రోజున నేను ప్రార్థనా పూర్వం పొందుకోగలుగుతున్నాను. ఏ రోజున నువ్వు పిరికి పడ్డావా క్రైస్తవుడా? ఏ రోజునైనా నీ అనారోగ్యాన్ని బట్టు, నీ అప్పులను బట్టు, నీ కుటుంబ వ్యవస్థను బట్టు, కుటుంబంలో ఉన్న బాధను బట్టు, బీదరికాన్ని బట్టు, లేకపోతే శరీరానికి కలిగిన రోగాన్ని బట్టు భయపడ్డావా? నువ్వు క్రైస్తవుడు కాదు. ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఓకేనా? వాక్యం చదవద్దు. కానీ కానుకలు ఇచ్చేటప్పుడు ధనవంతులందరూ వారి యొక్క ధనంలో, నిధుల్లో తీసుకొచ్చి దేవునికి ఇచ్చారు. ఒక బీదరాలు ఆవిడ 2 కాసులు తీసుకొచ్చి ఇచ్చేసి, అవునే పిచ్చిదానా, నీ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావే అని ఎవరైనా అడిగారండి? చెప్పండి. మరి ఆవిడకి వస్తుందా ఆలోచన? వస్తుందా రాదా? ఆవిడకి వస్తుందా రాదా? ఆవిడకి వస్తుంది. ఆవిడ కలిగినదంతా కాదు, జీవనమంతా. ఇంకొక ఆమె ఉంది, తన జీవనమంతా డాక్టర్లకు ఇచ్చింది. ఏమా అంతేనా? 12 సంవత్సరాలు ఇచ్చింది. ఒక సంవత్సరమా? 2 సంవత్సరాలు. 12 ఏళ్ళు డబ్బులు. నాకేంటి, ఐసిఐసిఐ బ్యాంక్ ఉన్నా తీయడమే, ఎస్బీఐ బ్యాంక్ ఉన్నా తీయడమే, ఇంకా బరోడా బ్యాంక్ ఉన్నా తీయడమే. అప్పుడు ధనవంతురాలు. లేకపోతే అన్ని సంవత్సరాలు వైద్యం చేయించుకోరు. చెప్పండి. మనకి ఏదైనా రాకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ మనకు ఉంది. హల్లెలూయా, దేవుడి స్తోత్రం. మన జగన్ బాగా చేసేదాన్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. ఏ ప్రభుత్వం వచ్చినా అది గవర్నమెంట్ హాస్పిటల్ బాగా చేస్తాయి. హాస్పిటల్ వైద్యం కొద్దిగా, వైద్యం విద్య ఎవరు ఇబ్బంది పెట్టలేదు. మీకు ఏదైనా ఉంటే ఉంటుందే కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి మొత్తం హ్యాపీగా ఆడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు అన్ని సంవత్సరాలు ఉంటుంది హాస్పిటల్లో. ఉంచుతాడా? చెప్పండి. 12 సంవత్సరాలు రిటర్న్ అయిపోయిన డాక్టర్ ఇంకెంతకన్నా చేయించుకుంటాం ఇంజక్షన్లు ఇవన్నీ. వెళ్ళలేదా? మీ పని అయిపోయిందని ఆవిడ కలిగింది కాబట్టి డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె ధైర్యం డాక్టర్లో, ఆమె ధైర్యం ఆమె దగ్గర ఉన్న డబ్బులు. ఇంకా ఉట్టి మీద సట్టి కూడా లేదు. సట్టి ఎగిరింది, ఉట్టి ఎగిరింది. డబ్బులు ఎవరు కడుగుతారు? డబ్బులు ఎవరు అప్పిస్తారు? ఇవన్నీ కూడా వాళ్ళు ఏంటంటే ఇక అప్పుడు లాస్ట్ లో దేవుడి దగ్గరికి వచ్చిన చాలా మంచి పని చేసింది. దేవునికి స్తోత్రం. కానీ ఈమె ఈ 2 కాసులు తన జీవనమంతా కూడా దేవుడికి ఇచ్చేసింది. ఇక నీ జీవనం ఏంటి? దేవుడే. హల్లెలూయా. ఇక నీ ధైర్యం ఏంటి? దేవుడే. హల్లెలూయా. రేపు ఉదయం నీకు ఆహారం ఏంటి? దేవుడే. ఇంకంతే మొత్తం యేసు ప్రభుకి అంకితమైపోయింది.
యేసు ప్రభు కూడా పక్కన కూర్చుని చూస్తున్నాడు. ఈరోజు మేమెవరు మీరు యేసు కాను చూడటం లేదు. యేసు ప్రభు ప్రాసెస్ లో చూడటం కూడా ఒకటి ఉంది. ఈ మధ్య స్టైల్ గా పట్టణాల్లో సిటీలో కవర్లో పెట్టి ఇచ్చేస్తాం అన్నమాట. కవర్లో పెట్టి ఎంత పెట్టామో తెలియదు, ఏం పెట్టామో తెలియదు. 100, 50 సిరిగిపోయిన నోట, కొత్త నోట, రంగు నోట ఎవరికి తెలియదు. దేవుడికి స్తోత్రం. గుడ్డోళ్ళని దేవుడికి ఇచ్చేస్తాం, మంచి వాళ్ళేమో కదా. అంతే కదండి. దేవుడు బాగు చేసుకుంటాండి, ఓడుకుంటే జీవనం అంతా ఇచ్చేసింది. రేపు భోజనానికి డబ్బులు లేవు, రేపు బతకడానికి డబ్బులు లేవు, గ్యాస్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, కరెంటు బిల్లు కట్టుకోవడానికి డబ్బులు లేవు, రేషన్ తెచ్చుకోవడానికి డబ్బులు లేవు, కుటుంబాన్ని పెంచుకోవడానికి డబ్బులు లేవు, రోగం వస్తే బాగు చేసుకోవడానికి డబ్బులు లేవు, ఒక ప్రభుత్వ హాస్పిటల్లో లేవు. ఏమి గుండెకాయ ఆమెది, ఏమి ధైర్యం ఆమెది, ఏమి విశ్వాసం ఆమెది. చప్పట్లు కొడతారు ఒకసారి. జీవనమంతా కూడా యేసే. హల్లెలూయా. నీ జీవనము నాలో దాగి ఉందన్నాడు. యువర్ లైఫ్ ఇస్ హీడింగ్ ఇన్ మీ. అవర్ లైఫ్ హ్యాస్ హీడింగ్ ఇన్ క్రైస్ట్. అందుకోసమే మనం ఏం చేయాలి తెలుసా? దేవుళ్ళో ధైర్యంగా ఉన్నాడు, దేవుళ్ళో విశ్వాసంతో ఉన్నవాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఏమి జరుగుతుందో రేపు అనే ఆలోచన. ఈ రోజు నాతో ఉన్న దేవుడు రేపు నాతో కూడా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తల్లి మరిచిన, తండ్రి మరిచిన, నేను నిన్ను మరువను, మిమ్మల్ని విడువని ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా. తల్లి అయినా మర్చిపోతాడేమో, తండ్రి అయినా విడిచిపోతాడేమో, పర్వతాలు ప్రద్దలైపోతాయేమో, నేను మాత్రం విడువను ఎడబాయను. కాబట్టి మన ధైర్యం ఎవరు? యేసయ్య. మన ధైర్యం ఎవరు? యేసయ్య. మన నమ్మకం ఎవరు? యేసయ్య. మన జీవం ఎవరు? యేసయ్య. మన మార్గం ఎవరు? యేసయ్య. మన రక్షకుడు ఎవరు? యేసయ్య. మన రాజు ఎవరు? యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా కొండ కోట నీవేనయ్యా యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా, నా నీడలో ఉంటా, అయ్యా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా, నీ నీడలో ఉంటానయ్యా, నా కొండ కోట యేసయ్యా, నా అండదండ నీవేనయ్యా యేసయ్యా, నా జీవపు ఊట నీవేనయ్యా యేసయ్యా, నా జీవితమంతా నీతో ఉంటా, అయ్యా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా, అయ్యా యేసయ్యా, అయ్యా యేసయ్యా, నా తోడు నీవేనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు తిరిగి పడకండి. మన దగ్గర డబ్బు లేకపోవచ్చు, మన దగ్గర అందం లేకపోవచ్చు, మన దగ్గర భాగ్యం లేకపోవచ్చు, మన దగ్గర బలం లేకపోవచ్చు, పరిస్థితులకు తగిన సహాయం మాత్రం మన దేవుని ఇస్తారన్న ధైర్యాన్ని మాత్రం హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఆ 2 కాసులు ఇచ్చి అక్కడే చచ్చిపోయింది యాక్చువల్గా. కానీ
అక్కడతోనే అసలైన జీవము ఆమెలో కలిగి తనని ఎప్పుడు చంపుతావు, అవిశ్వాసాన్ని ఎప్పుడు చంపుతావు, అపనమ్మకాన్ని ఎప్పుడు చంపుతావు. దేవుడిని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు, దేవుడు ఎప్పుడైతే నువ్వు ఆరాధిస్తావు, దేవుని ఆత్మ చేత నింపబడతావు. అప్పుడు నీకు ధైర్యం కలిగి దీవెన కలుగుతుందని మీకు తెలియజేస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్న. కళ్ళు మూసుకోండి. దేవా, ఈ రోజున నీవు నాతో మాట్లాడేందుకు నీకు మహిమ చెల్లిస్తున్నాను. ఎంతమంది బలపరచబడారు చేతుల పైకెత్తే? హల్లెలూయా. ఎంతమంది బలపరచబడారు చేతుల పైకెత్తండి? హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది వాక్యం చేత బలపరచబడారు చేతుల పైకెత్తండి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. yes lord. ఈ రోజున మన పిరికితనము పోవునుగాక, ఈ రోజున మన విశ్వాసము పోవునుగాక, ఈ రోజు మన అపనమ్మకము పోవునుగాక, ఈ రోజు మనకు జీవము కలుగునుగాక, రక్షణ కలుగునుగాక, పరిశుద్ధత కలుగునుగాక, బలము కలుగునుగాక. నజరేయుడైన యేసు కొరకు సదాకాలము జీవించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేరేపణ కలిగిన వాళ్ళకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమమయుడైన మా తండ్రి,